అయితే మొత్తానికి ఓబులవారిపల్లె పిఎస్ కు పోసాని కృష్ణమురళిని తరలించారు. ప్రధానంగా టీడీపీ జనసేన అగ్ర నాయకత్వంపై ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, అలాగే ప్రధానంగా నమోదైనటువంటి కేసుల వ్యవహారంలో ఆయన పిఎస్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతారు. పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక పోసాని కృష్ణమురళి జస్ట్ ఇప్పటికి ఓలవారిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఓలవారిపల్లి పోలీస్ స్టేషన్ చూపిస్తాం వీడియో జర్నలిస్టు. ఇక్కడికైతే మనం రాత్రి నుంచి మనం టెన్షన్ చూస్తున్నాము. జస్ట్ ఇప్పుడే కర్నూలు నుంచి ఇప్పుడు తీసుకుని వచ్చి పోలీసులు అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా పోలీసులు భక్తవత్సరం సమీపంలో భక్తవత్సరం కమిటీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది రాత్రి. జస్ట్ ఇప్పుడే లోనికి తీసుకెళ్లారు. ప్రధానంగా పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించి ఇక్కడ స్థానిక నేత మణి ఎవరైతే ఉన్నాడో ఆయన ఫిర్యాదు చేశారు. ఇక్కడ సో ఈయన ఫిర్యాదు మేరకు ఓలవారిపల్లి పోలీసులు కేసు కట్టడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. దీంట్లో 196, 3532, 31 రెడ్ విత్ 35 కింద కేసులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడే జస్ట్ ఇక్కడ స్టేషన్లోకి లోపలికి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడే మళ్ళీ ఇప్పటికే ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి జస్ట్ ఓలవారిపల్లి స్థానిక వైద్యులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించాల్సి ఉంది. సో అక్కడికి వెళ్లకుండా ఒకేసారి పోలీస్ స్టేషన్కి డాక్టర్లు కూడా పోలీసులు రప్పించారు. డాక్టర్లు లోపల, వైద్యులు కూడా లోపల ఉన్నారు. ఇక్కడే వైద్య పరీక్షలు పోసానికి నిర్వహిస్తారు. పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ అయిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తర్వాత రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ కింద హాజరుపరుస్తారు. రైల్వే కోడూరు కోర్టుకు తీసుకెళ్తారు. రైల్వే కోర్టుకు మేజిస్ట్రేట్ కింద హాజరుపరుస్తారు మేజిస్ట్రేట్ ఎదుట. సో మొత్తం మీద అయితే ఇక్కడ అప్పటి నుంచి కూడా చాలా హడావుడిగా కనపడుతుంది మనకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక వైసీపీ కోడూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే వైసీపీ ఇప్పటికి కూడా అతను పార్టీ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ ఇక్కడైతే కొంత హడావుడి ఉన్నారు. అందుకే పోలీసులు ఉదయం నుంచి కూడా అప్రమత్తమయ్యారు. పోలీసు బలగాలు కూడా సుమారుగా బాగా రప్పించారు. పోలీసు బలగాలు ఇక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఎక్కడ కూడా లేకుండా అప్రమత్తమై మొత్తం వైసీపీ శ్రేణులు అందరినీ కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎవరిని వైసీపీ కార్యకర్తలను కూడా ఇక్కడ ఎక్కడ లేకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో పంపించడం జరిగింది మాజీ ఎమ్మెల్యేతో సహా. కాబట్టి మొత్తం ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడే లోనికి వెళ్లారు పోలీస్ స్టేషన్కి. మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించడం, వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు సర్టిఫికేట్ తర్వాత వైద్యులు ఇక్కడే ఉన్నారు. వైద్య సర్టిఫికేట్ తర్వాత రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ కింద హాజరుపరుస్తారు. అక్కడ మెజిస్ట్రేట్ చెప్పిన తర్వాత 18 రోజులు రిమాండ్ జరిపిన తర్వాత కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ స్థానిక నేతలు ఇప్పుడు మనం అతనితో మాట్లాడడం కూడా జరిగింది. మనీతో ఎవరైతే ఫిర్యాదు చేశాడో జనసేన నేత, స్థానిక నేత మనీతో మాట్లాడడం జరిగింది. మనకు వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతను చెప్పడం ఏంటంటే అతని మాటల్లో ఇతను సామాన్య వ్యక్తి కాదు. అప్పుడు మీడియాతో పవన్ కళ్యాణ్ కాకుండా అతని కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశాడు. అతను అనరాని బూతులు కూడా అసభ్యకరంగా పదజాలం వాడాడు. సో అతని పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అందరినీ కూడా టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్తో పాటు అతని కుటుంబ సభ్యుల్ని, తర్వాత చంద్రబాబుని అందరినీ కూడా అసభ్యంగా మాట్లాడినాడు. ఆ రోజు మాట్లాడిన వాయిస్ సహా మొత్తం ఆధారాలు సహా మొత్తం పోలీసులు ఇప్పుడు మనకి మొత్తం ఆధారాలు సహా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం యూట్యూబ్లో అయితే ఆ రోజు ఏమేమి మాట్లాడినాడో ఆ రోజు రికార్డుతో సహా మొత్తం ఎవరైతే ఫిర్యాదు చేశాడో మని అతను కూడా ఆ రికార్డు సహా మొత్తం పోలీసులకు ఫిర్యాదుతో పాటు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఎందుకంటే కోర్టుకు ఎవిడెన్స్ కావాలి కాబట్టి ముందే పోలీసులు కూడా అప్రమత్తమై మొత్తం విత్ ఎవిడెన్స్ ఆ రోజు ఏం మాట్లాడాడు పోసాని, ఎవరేమని తిట్టాడు, అసలు ఏమేమి తిట్టాడు అనేది కూడా విత్ సాక్ష్యాలతో మొత్తం ఆధారాలు సహా సిద్ధం చేసిట్టుంది. ఎఫ్ఐఆర్తో పాటు ఈ ఆధారాలు కూడా సిద్ధం చేసి మొత్తం ఎఫ్ఐఆర్ ఇవి ఆడియో వీడియో ఎవిడెన్స్ కోర్టు ముందర పెట్టే అవకాశాలు ఉన్నాయి జడ్జి ముందు. కాబట్టి ఇప్పుడు రైల్వే కోడ్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఈ వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోర్టుకు వెళ్తారు. రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు. కాబట్టి మొత్తం మెజిస్ట్రేట్ అంతా కూడా ఇవన్నీ పరిశీలిస్తారు. ఎందుకంటే ఆడియో వీడియో టెస్టింగ్ కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు జరిగిన మనం ఆ వాయిస్ చూసాము, మనం ఏబిఎన్లో నిన్నటి కూడా వాడుతున్నాము. చిన్న వాయిస్ కదా అసభ్యంగా మాట్లాడాడు. సో ఆ వాయిస్ అన్ని కూడా పోలీసులు అటు ఫిర్యాదుదారుడు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా జడ్జి ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో అవి దీని తర్వాత రైల్వే కోర్టుకు తీసుకెళ్తారు విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గారు ఏమని చెప్తారా? సార్
తోతాని గారు ఏమని చెప్తారా? తోతాని గారు ఏమని చెప్తారా? వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనకే బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడి నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1st తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం టాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి, వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. తోతాని గారు ఏమని చెప్తారా? తోతాని గారు ఏమని చెప్తారా? తోతాని గారు ఏమని చెప్తారా?